రోగనిరోధక శక్తిని పెంచి సి విటమిన్ న్యాచురల్‌గా దొరికే ఉసిరికాయలో పుష్కలంగా లభిస్తుందండి. అలాంటి సి విటమిన్ మనం సంవత్సరం మొత్తం కూడా ఈజీగా తీసుకోవచ్చు. అది ఎలా అంటే ఈరోజు మన వీడియోలో చూపించబోయే నమ్కిన్ ఆమ్లా ద్వారా. అంతేకాదండి మరొక రెసిపీ ఉసిరికాయలతో రోటి పచ్చడి ఏ విధంగా చేయాలో కూడా చూపించబోతున్నాను. సో, ఈ 2 రెసిపీస్ చాలా ఈజీ అండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. సో, అంతకుముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. ఎలా ఉన్నారు? సో, ఇప్పుడైతే ఫస్ట్ నమ్కిన్ ఆమ్లా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఎండిపోయిన తర్వాత మనకి సైజ్ అనేది తగ్గిపోతుందండి. కాబట్టి ఈ మాత్రం సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే నేను ఇక్కడ 1/2 కిలో ఉసిరికాయలు తీసుకుంటున్నాను కాబట్టి దీనికి 1 టేబుల్ స్పూన్ వామ తీసుకుంటున్నానండి. దీన్ని ఈ విధంగా పౌడర్ చేసుకొని దీంట్లోకి కలిపేసుకోవాలి. దీంతో పాటు తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఉసిరికాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. అప్పుడే నోటికి కమ్మగా అనిపిస్తుంది. ఈ ఉసిరికాయల ముక్కలకి ఈ వామ పొడి ఈ సాల్ట్ మొత్తం బాగా పట్టే విధంగా మంచిగా నలిపేసుకొని గట్టిగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఒక ప్లాస్టిక్ అయినా సరే లేదంటే గాజుదైనా సరే అండి. దాంట్లోకి వేసుకొని మూత పెట్టి నైట్ అంతా అలాగే పక్కనే పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా ఒక ప్లేట్ పైన ప్లాస్టిక్ కవర్ వేసుకోండి. అలాగే ప్లేట్లో డైరెక్ట్గా వేసి ఎండబెట్టకూడదు, ప్లేట్ పాడైపోతుంది. సో, ఒక ఇలాంటి ప్లాస్టిక్ కవర్ వేసుకొని ఉసిరికాయ ముక్కలను వేసుకొని మంచి ఎండలో ఎండబెట్టుకోవాలి. సో, దీనికి ఉన్న సాల్ట్ వామ పొడి అనేది దీనికి గట్టిగా పట్టేసుకొని చక్కగా టేస్టీగా అయిపోతుంది. వీటిని మీరు ఒక ఏదైనా కంటైనర్లోకి తీసి పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలాంటి ఉసిరికాయ ముక్కలను మీరు లంచ్ ఆర్ డిన్నర్ చేసిన తర్వాత సోంపు లేదా క్రేన్ వక్కలు వాటికి బదులుగా ఇవి తీసుకున్నారనుకోండి హెల్త్కి హెల్త్, అలాగే టేస్ట్కి టేస్ట్ అనమాట. అజీర్ణం, వామిటింగ్ సెన్సేషన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఉసిరికాయ ముక్కలను తీసుకుంటే తగ్గిపోతుంది. నెక్స్ట్ ఉసిరికాయలతో రోటి పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా ఉసిరికాయలను క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2 స్పూన్స్ మినపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, ఇవి 3 వేసుకొని కొంచెం వేగించుకోండి. ఇవి కాస్త వేగిపోయిన తర్వాత దీంట్లోకి 1 కప్పు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు తర్వాత వేసుకోవాలండి. ఫస్టే వేస్తే దినుసులన్నీ వేగవన్నమాట. అందుకే ఫస్ట్ పప్పులన్నీ వేగించుకున్న తర్వాతనే మిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా కాస్త వేగిపోయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, ఇవి అన్నీ కూడా వేసుకొని చిన్న మంట పైన మంచిగా వేయించుకోండి. సో, ఇవన్నీ వేగిపోయాయి కదండి. నెక్స్ట్ ఇవి చల్లారడం కోసం పక్కన తీసి పెట్టుకుందాము. నెక్స్ట్ అదే ప్యాన్లో మరొక టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని వేగించుకుందాము. సో, ఇలా సాల్ట్ వేసుకొని వేయించుకుంటే ఏవైనా సరే త్వరగా మగ్గిపోతాయి. కాబట్టి ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. సో, ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి 1 లేదా 2 నిమిషాలు చిన్న మంట పైన వీటిని మగ్గించుకోవాలి. ఓపెన్ చేసి ఇలా ఒక ముక్క తీసుకొని మనకి ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుందండి. చూస్తున్నారు కదా, ముక్క అనేది మెత్తబడిపోయింది. సో, ఇవి చక్కగా వేగిపోయాయి. ఇవి చల్లారాక మిక్సీలోకి వేసుకొని మనం మిక్సీ చేసుకుందాం. నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఇందాక వేయించుకున్న ఎండుమిరపకాయలను కూడా వేసుకొని జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, తగినంత సాల్ట్, కొంచెం చక్కెర వేసుకోవాలండి. అలాగే వేయించుకున్న ఉసిరికాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం గరుకుగా ఉండే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఉసిరికాయ ముక్కలు పుల్లగా ఉంటాయి కాబట్టి ఇక్కడ కాస్త షుగర్ ఎక్కువగా వేసుకుంటేనే పచ్చడి చక్కగా కుదురుతుంది. సో, దీంట్లోకి తాలింపు వేసుకుందాము. ఇలా ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్ని పోపు దినుసులన్నీ వేసుకొని ఈ తాలింపుని ఈ రోటి పచ్చడిలోకి వేసుకుంటే పుల్లగా టేస్టీగా ఉండే ఉసిరికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది.
సో ఇలా ఉసిరికాయలను రోటి పచ్చడి లాగా, ఈ విధంగా నమ్కిన్ ఆమ్లా లాగా, లేదంటే రైస్ లాగా ఇయర్‌లో ఎప్పుడో అప్పుడు తీసుకుంటూ ఉంటే మీకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సో ఆరోగ్యంగా ఉంటారు. సో చాలా సింపుల్ అండి. అన్నీ రోటి పచ్చడిలాగే ఇది కూడా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. అందరికీ నచ్చుతుంది. సో ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అందరికీ ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దండి. నెక్స్ట్ మంచి రెసిపీతో మళ్ళీ మన మై హోమ్ మై చాయిస్‌లో కలుద్దాము. అప్పటి వరకు నమస్తే. థాంక్ యూ.